నేను రాజమండ్రిలో ప్రాక్టీస్ పెట్టి ఒక 14 ఇయర్స్ అయిందండి. సో, 14 ఇయర్స్ బ్యాక్ అంటే 2004 రాజమండ్రి వచ్చాను నేను. ఐ స్టార్టెడ్ విత్ ఏ 3 బెడ్ హాస్పిటల్ యాస్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్. అప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రాజమండ్రిలో నీ రీప్లేస్‌మెంట్స్ చేయాలి అనే ఒక ఆలోచనతో అప్పుడు నీ రీప్లేస్‌మెంట్స్‌లో ఫెలోషిప్ తీసుకొని రాజమండ్రి వచ్చాను. అంటే ఓన్లీ నీ అని ఎందుకు ఫిక్స్ అయ్యారు సార్? ఆ ఆర్థోపెడిక్ సర్జన్‌కి ఎవరికైనా అప్పుడు ఓ 20 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ ఎ డ్రీమ్ టు డూ నీ రీప్లేస్‌మెంట్ ఈస్ ఎ బిగ్ సర్జరీ అప్పుడు. ఓకే. సో, నౌ ఇట్ హస్ బికమ్ వెరీ కామన్ సర్జరీ అండ్ ఎవ్రీబడీ హస్ లెర్న్డ్ ద ఆర్ట్. 20 ఏళ్ల క్రితం నాకు చూడటమే కష్టంగా ఉండేది ఎళ్లి. వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద కంట్రీ ఈస్ టు డూ నీ రీప్లేస్‌మెంట్. సో, ఆ టైంలో వి లెర్న్ నీ రీప్లేస్‌మెంట్. ఐ వర్క్డ్ ఇన్ చెన్నై విత్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసి హుహు. నీ రీప్లేస్‌మెంట్ ఆయన దగ్గర ట్రైన్ అయ్యి, అక్కడి నుంచి ఫ్రాన్స్ ఎళ్లి ఒక ఫెలోషిప్ తీసుకున్నాను నీ రీప్లేస్‌మెంట్‌లో. బట్ ఎప్పుడైనా రాజమండ్రి వచ్చేయాలి అనేది నా కోరిక. మా బాస్ ఆ టైంలో నన్ను మద్రాస్‌లో ఉండిపోమన్నప్పటికి కూడా విత్ ద డ్రీమ్ ఆఫ్ కమింగ్ టు రాజమండ్రి ఐ కేమ్ బ్యాక్. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ పీపుల్ టు అండర్‌స్టాండ్. చిన్న ప్లేసు. ఎవరికైనా మోకాళ్ళ ఆపరేషన్ చేస్తామన్నా మీకు తెలియనిదేముంది డాక్టర్ గారు బాగానే చెప్పారు కానీ బాగా చిన్నగా ఉన్నాడు. చిన్న పిల్లోడు. సో, దెన్ వాళ్ళు హైదరాబాద్ ఎళ్లి చేయించుకొని వచ్చేవారు. దట్ ఈస్ టు బి రియల్లీ పెయిన్‌ఫుల్. యూ కౌన్సిల్ ఫర్ ద సర్జరీ అండ్ వాళ్ళు బట్ we all passed through that and somehow now we are able to do